జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా సాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది. పార్టీ ఫిరాయింపులను ప్రధాన ఎజెండాగా చేసుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని కౌంటర్ ఇచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి మేయర్ పోడియం చుట్టుముట్టారు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య పరస్పర వాగ్వాదం, ఘర్షణలు, తోపులాటలు కొట్టుకోవడానికి దారితీసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆందోళన చేశారు. సభకు బీఆర్ఎస్ తరపున ఎక్స్ అఫీషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నిరసనలతో సభను 3 సార్లు వాయిదా వేశారు మేయర్. అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మీరు ఇంత డిస్రెస్పెక్ట్ గా బిహేవ్ చేసి నేను పదే చెప్పినాక కూడా వాళ్ళకి ఆ కమిషనర్ గారితో మాట్లాడిపోయడం కూడా జరిగింది. అదే పదే రావడం, రిజైన్ చేయండి, అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటంటే మరి ఈ గత 10 ఏళ్ల నుంచి మరి ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు? సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి? నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా, మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్, అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆందోళనను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రజల ద్వారా ఎన్నికైనందున వారి సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లాలని సేవ్ డెమోక్రసీ అంటూ రాజ్యాంగాన్ని ప్రదర్శించారు. సభలో ప్రజల సమస్యలు కాకుండా పార్టీల ఎజెండాలను అమలు చేయడం కోసమే కొందరు కార్పొరేటర్లు, నాయకులు వచ్చారన్నారు హస్తం నేతలు. ఏదైతే కౌన్సిల్ ఏ రోజు కూడా అభివృద్ధి దానిపైన గానీ, ఏదైతే సంబంధించి వారి ప్రజల సమస్యల పైన గానీ పట్టించుకున్న దాఖలాలు లేక, సిటీలో ఏదైతే ప్రతిసారి కూడా మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితోటి ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్ అంశం పైన, సమస్యల పైన మాట్లాడమన్నప్పుడు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియోలు ఏ రోజు కూడా సభలో వాళ్ళు కనబడలేదు. కానీ ఈ రోజు ఎప్పుడైతే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, డెవలప్మెంట్ పైన కాకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్రజల కోసం కాకుండా కల్వకుంట్ల కుటుంబం బాగు కోసము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు కౌన్సిల్లో వచ్చి కౌన్సిల్ ని నడవనీయకుండా చేస్తున్నారు. 6 నెలల నుంచి కార్పొరేట్లకు నిధులు లేవని, శానిటేషన్ అంతా నిద్రపోతుందని, చెరువుల్లో గుర్రపు డెక్కలను క్లీన్ చేసే పరిస్థితి లేదని బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు, డ్రైనేజీ పైపులతో బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలి కుదిలేశారంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి ఫోటోలతో ఉన్న ప్లకార్డులను బీజేపీ కార్పొరేటర్లు సభలో ప్రదర్శించారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ప్రదర్శించిన ప్లకార్డులను ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు లాక్కొని చించి పారేశారు. ఈ సమయంలో బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్ వచ్చి 2 పార్టీల నేతలకు సర్ది చెప్పినా సర్దుమనగకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. నగరంలోని సమస్యలపై అధికారులు మాట్లాడారు. జీహెచ్ఎంసీ అధికార వర్గంలో కమిషనర్ నుంచి అన్ని జోనల్ కమిషనర్లందరూ కొత్తగా వచ్చిన వారమేనని, సమస్యలపై క్లారిటీ ఉందని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. వాటర్ లాగిన్ పాయింట్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై కూడా ఆలోచన చేస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. మా జోనల్ కమిషనర్స్ కూడా అందరూ ఫుల్లీ చార్జ్డ్ అయ్యి వర్క్స్ శాంక్షన్ అయ్యి రెడీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మీతో టచ్ లో ఉండి మీ సహకారంతో మేము అవి తొందరగా డిస్పోజ్ చేసి అంతా రెడీగా ఉండటానికి వీ విల్ వర్క్ ఆన్ ఇట్. అలాగే ఇప్పుడు శానిటేషన్ మీద వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది శానిటేషన్ ఇస్ అ కంటిన్యూస్ ఛాలెంజ్, ఎప్పుడు అవుతూనే ఉంటుంది. కానీ లాస్ట్ 1-2 months ఎలక్షన్ వల్ల మన స్టాఫ్ కూడా కొంచెం వేరే ఎజెండా ఉంది కాబట్టి ఇంకొంచెం వర్క్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. దాని మీద మళ్ళా రీఫోకస్ చేయడానికి వీఆర్ ఫుల్లీ ఆన్ ది జాబ్. వాటర్ బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు ఎండీ సభకు రాకపోవడంపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ రసాభాసగా నిరసనలు, ఆందోళనలు, తోపులాటల మధ్య వాయిదా పడింది.